టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను 85వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో 85వ వార్డులో ఘనంగా నిర్వహించారు. టీడీపీ 85వ వార్డు అధ్యక్షులు ఇన్ఛార్జి కర్రీ దశేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పెదమడక సంపత్ వినాయక స్వామి గుడిలో పల్లా శ్రీనివాసరావు పేరుమీద ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం చేయించడం జరిగింది. అనంతరం కర్రీ దశేంద్ర ఆర్థిక సాయ సహకారాలతో కేక్ కటింగ్ చేసి అగనంపూడి ఏరియా హాస్పిటల్లో రోగులకు గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్, ఫ్రూటీలు పంపిణీ చేయడం జరిగింది. కూటమి నేతల్లో గవర సోమశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు, కార్యకర్తల కోసం పనిచేసే నేత పల్లా శ్రీనివాస్ అని చెప్పడం జరిగింది. అలాగే కర్రీ దశేంద్ర మాట్లాడుతూ ప్రజలు కష్టాలు గుర్తించే నేత, పాలనలో పారదర్శకత ఉండాలనే వ్యక్తి, అన్ని వర్గాల ప్రజలు మెచ్చే నేతని, యువతకు ఆదర్శం అని కొనియాడారు. అలాగే ఇళ్లపు ప్రసాద్ మాట్లాడుతూ 85 వార్డు అభివృద్ధి ప్రదాత మరియు నాయకత్వ ప్రతిమ గల వ్యక్తి అని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు కరణం సత్యారావు, 85వ వార్డు జనసేన అధ్యక్షులు గవర సోమశేఖర్, మాజీ కార్పొరేటర్ ఇళ్లపు వరలక్ష్మి ప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షులు కోసూరు తాతారావు, గంతకోరు అప్పారావు, అగనంపూడి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్లు డొక్కా రమేష్, గజ్జల రవణమ్మనుకరాజు, ప్రధాన కార్యదర్శి విందుల రాజు, సీరంశెట్టి బాబ్జీ, గొల్లవిల్లి నూకరాజు, మొల్లికోటి, పాముల వసంత్, ఈగల పోలినాయుడు, అండిబోయిన మంగరాజు, బంధం ధనాబాబు, ఉరికూటి అప్పలరాజు, బండారు చందు రమేష్, వడ్డాది శ్రీనివాసరావు, కొయ్య సింహాద్రి, సిమ్మిటి అర్జున, గుదే శంకర్, పూడి సత్యరావు, బెలకుర్తి సత్యనారాయణ, గొల్లవిల్లి సత్యారావు, ఏదూరి కుమార్, చల్లా గణేష్, దొప్ప వాసు మరియు గాజువాక నియోజకవర్గం మహిళా ఉపాధ్యక్షురాలు గంతుకోరు సత్యవతి, వార్డు మహిళా ప్రధాన కార్యదర్శి రావాడ శిరీష, వార్డు ఐ టీడీపీ అధ్యక్షురాలు గోపిశెట్టి పద్మ, హాస్పిటల్ సూపరింటెండెంట్ గోపికృష్ణగారు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రవి రాజు, కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే శ్రీపల్లా శ్రీనివాసరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మరి మంచి నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల కోసం నిరంతరం తప్పించే వ్యక్తి, మరి గాజువాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మరి అగనంపూడి సంబంధించి 85-79 వార్డుల్లో మరి ఎన్నో అత్యధిక ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే అత్యధికమైనటువంటి నిధులు కేటాయించి మన అభివృద్ధికి, మన అగనంపూడి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మన వార్డు తరఫున తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, అలాగే ఆయన భవిష్యత్తులో మరెన్నో పదవులు మరి నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. గాజువాక ప్రజల నమ్మకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు 57వ పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు జీవీఎంసీ 85వ వార్డులో టీడీపీ వార్డు అధ్యక్షులు తమ్ముడు శ్రీ కర్రీ దశేంద్ర గారి అధ్యక్షతన ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు అగనంపూడి ప్రాంతంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఈనాటి కార్యక్రమం చేసినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ అయినటువంటి ఇల్లపు ప్రసాద్, వరలక్ష్మి ప్రసాద్ గారికి, బీజేపీ అధ్యక్షులు కోసూరు తాతారావు గారికి, విశాఖ పార్లమెంటరీ అయినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి కర్ణం సత్యారావు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమం ఇచ్చేసిన కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు అంటే గాజువా నియోజకవర్గంలో ఉన్న కూటమి శ్రేణులు, అదేవిధంగా గాజువా ప్రజలు కూడా ఇది ఒక పెద్ద పండగ. ఎందుకంటే గాజువా నియోజకవర్గంలో ఈ అగనంపూడి ప్రాంతం ఏదైతే ఉందో 79-85వ వార్డు గాజువా నియోజకవర్గంలో చివరి ప్రాంతం అయినటువంటి అభివృద్ధికి గతంలో నోచుకోకుండా ఉన్నప్పుడు కూడా 2014-2019 వరకు కూడా ఆయన నాయకత్వంలో చాలా డెవలప్ చేయడం జరిగింది. ఇటు నిర్వాసిత గ్రామాలు కానీ, అటు అగనంపూడి పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 నుంచి కూడా ఈ 2 ఏళ్ళలో కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి అనేకమైన డెవలప్మెంట్స్ లైక్ 85వ వార్డులో 13.5 కోట్లు ఇచ్చారు. అగనంపూడి సీనియర్ నాయకులు సత్యారావు గారు మాట్లాడే ముందు మరి మీ అందరికీ కూడా పల్లా గారు మన ప్రాంతానికి చేసిన మరి కొన్ని
పనులన్నీ తెలియపరచడం జరిగింది. మరి అగనపూడి టోల్ గేట్ని వచ్చిన వెంటనే ఒక నెల రోజుల్లోపు తీస్తానన్న మాటకి 15 రోజుల్లోనే ఆ టోల్ గేట్ను తొలగించారు. ఎన్నో ఏళ్ళ దీర్ఘకాలకు ఉన్న టోల్ గేట్ను. అలాగే గతంలో అగనపూడి కాలేజీని మరి ఆయన నిర్మించడం జరిగింది. అలాగే ఇప్పుడు పాలిటెక్నికల్ కాలేజీ కూడా మన బర్త్డే గిఫ్ట్గా నిన్న మరి మనకి ఆయన ప్రకటించడం జరిగింది. పాలిటెక్నికల్ గాజువాకకి రాబోతుంది. అందులోని మన అగనపూడిలో అది అగనపూడిలోనే పెట్టడానికి మనకి చెప్పారు. అలాగే ఇక్కడ కాలేజీలో టెంపరీగా పెట్టి తర్వాత హైవే పక్కనే అవతల ల్యాండ్ చూసి మన అగనపూడి ప్రాంతంలోనే ఆయన పెడతామని చెప్పడం కూడా జరిగింది. మన అగనపూడి ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు. అలాగే మరి 2 స్పోర్ట్స్, ఎందుకంటే యువత అందరూ కూడా చెడు మార్గాలకు వెళ్తున్నారని 2 స్పోర్ట్స్ గ్రౌండ్లు కూడా మనకి డెవలప్మెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా డెవలప్మెంట్ ఇక్కడ అగనపూడి ప్రాంతంలో రోడ్లన్నీ కూడా మనం ఇంకా పల్లెటూరు వాతావరణమే అగనపూడి కనబడుతుంది. ఇది ఒక సిటీ వాతావరణం, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షతో మరి ఈ రోడ్లన్నీ కూడా ఒక రూపురేఖలకి మరి ఆయన ఒక ప్రణాళిక చేశారు. అలాగే అక్కడ ఎన్నో ఏళ్లుగా ఉన్న బొర్రమ్మగడ్డ ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జికి కూడా ఒక 6 కోట్ల రూపాయల ప్రపోజల్ పంపించారు. అతి త్వరలో ఆ బ్రిడ్జి కూడా నిర్మాణం జరుగుతుంది. ఇది కాకుండా అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఏదో వరకు శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఇంకా ఒక 2-3 గ్రామాలు మిగిలి ఉన్నాయి. వాటికి కూడా మరి నెక్స్ట్ టర్మ్లో మరి ఆ వర్కులన్నీ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడ చూసినా వీధి లైట్లు కలకల మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతో వీధి లైట్లు అన్ని కూడా కలకల ఆడుతున్నాయి. ఎక్కడ చూసినా లైట్లు వెలుగుతున్నాయి. అప్పుడప్పుడు ఏదో కరెంటు ప్రాబ్లం వల్ల లైట్లు ఆగిపోయి ఉండదు తప్పించి, కానీ ఎక్కడా కూడా మరి కరెంటు లైట్లు లేవని మాట్లేదు. అది కాకుండా ప్రతి దగ్గర కూడా మంచినీటి కోసం బోర్లు వేయించారు. అదే కాకుండా మనకి వాటర్ లైన్లు అన్నీ కూడా ప్రతి ఊర్లో కూడా వాటర్ లైన్లు మరి న్యూ వాటర్ లైన్, అండర్ గ్రౌండ్ లైన్లు వేయించడం జరిగింది. కాకుండా ఇంకా రానున్న రోజుల్లో ఏ ఒక్క సమస్య అయినా ఆయన దృష్టి తీసుకెళ్తే వెంటనే పరిష్కారం చేసే మార్గంగా చూస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్కి 14,440 కోట్లు మరి తీసుకొచ్చి ప్లాంట్ అభివృద్ధికి తోడ్పడ్డారు. అలాగే కొంత నిర్వాసితులకు కొంతమందిని మరి తీసేయడం జరిగింది ఉద్యోగాలు. ఈరోజు మన ప్రియతమ నాయకులు పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన స్థానిక వినాయకుడి గుడిలో ఆయన పేరు మీద అక్షరం చేయించడం, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నత స్థాయి పల్లా శ్రీని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం అందరం కలిపి ఒకే మాట మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద స్వాహా. నమో రాఘవతే నమో గణపతే నమో వార్డు అధ్యక్షుడు కరి దశచంద్ర గారికి, కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మరి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మన గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి దశచంద్ర వార్డు ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి కంటిన్యూగా ఇక్కడ చేసుకొని హాస్పిటల్లో పంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మరి పల్లా శ్రీనివాసరావు గారు 2014 నుంచి 19 వరకు అగనంపూడికి చాలా అభివృద్ధి చేశారు. అలాగే ఇంత దశేంద్ర చెప్పినట్టుగా మళ్ళీ నిన్న మన కాలేజీ అంతా విజిట్ చేసి కాలేజీలో కూడా పాలిటెక్నికల్ గ్రాంట్ చేసినందుకు అతనికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి అగనంపూడి టోటల్ 79 అవని 85 అవని ఏదైనా పల్లా శ్రీని గారి నాయకత్వంలోనే అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో కూడా బాగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.